మనం ఇప్పుడు చెప్పండి కదా ప్రవాహంలో ఘర్షణ అనేటువంటిది దేనిపై ఆధారపడి చెప్పినా మనం వస్తువు యొక్క ఆకారంపై కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పినాం కదా. వస్తువు యొక్క ఆకారం మారితే ఘర్షణ కూడా మారుతుంది అని చెప్పినాం. దానికోసం మనం ఒక చిన్న కృత్యం చేస్తున్నాం. ఇక్కడ మనం ఇక్కడ రావాలి, కృత్యం చేస్తున్నాము. దీనికోసం మనం ఒక రాకెట్ తయారు చేసుకుంటాం. ఏం తయారు చేసుకుంటాము? రాకెట్. అందరు రాకెట్ తయారు చేసుకోండి ఒకటి, ఓకేనా? ఫస్ట్ ఇట్లా మడత పెట్టండి, చూపిరా దగ్గరకు వచ్చి ఇది రాకెట్ చూపి ఇట్లా మడత పెట్టినారా? ఇట్లా మడత పెట్టండి. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఇదో ఇట్లా ఒక మడత పెట్టండి, ఇట్లా ఒక మడత పెట్టుకోండి. రాకెట్ తయారు చేసుకోండి అందరూ. చేసినారా? ఇదే ఇట్లా ముందు భాగం ఇట్లా షార్ప్గా ఉండాలి. మన కృత్యం ఇప్పుడు ఇదే. వస్తువు యొక్క ఆకారం బట్టి ప్రవాహిలో ఘర్షణ మారుతుంది, ఓకేనా? మనం ఇప్పుడు చూద్దాం, ఓకే? దాని ఈ ఆకారం మనకి దేనికి ఉంటుంది? దాని ఇట్లా ముందు షార్ప్గా పడవకుంటుంది, ఇంకా ఏరోప్లేన్కి ఉంటుంది. దేనికి ఉంటుంది? ఏరోప్లేన్కి ఉంటుంది కదా. వెరీ గుడ్. మనం చూద్దాం ఇట్లా. ఒక కాయం మీరు ఒట్టి కాయం ఇక్కడి ఒట్టి కాయం అందరు అయిపోయినాయి కాగితాలు. ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి, ఇది ఒట్టి కాగితాన్ని ఇట్లా ఎగిరేసి చూద్దాం. మనం ఎట్లా పోతుంది చూద్దాము. మన చుట్టూ ఏముందా? ఇక్కడంతా చుట్టూ ఏముంది? మనకి గాలి ఉంది. ఏముంది? గాలి. గాలిని ఏమంటే ప్రవాహి అంటాం లేదా? గాలి కూడా మనం గాలిని కూడా ఏమంటాము? ప్రవాహి అంటాం కదా. ప్రవాహి ఘర్షణ. దీంట్లో మనం ఇప్పుడు గాలి లోపల ఈ ఆకారంలో ఉన్నటువంటి కాగితము ఎట్లా పోతుందో చూద్దాము. ఇట్లా ఉంటే ఘర్షణ ఎక్కువ ఉంటుంది, ఇట్లా ఉంటే ఘర్షణ ఎక్కువ ఉంటుంది. మనం ఒకసారి చూద్దాం, ఓకేనా? ఈ ఆకారంలో ఉంది మనం దీన్ని ముందరికి విసిరేస్తున్నాం. ఇట్లా ఏం చేస్తాం? దీన్ని ముందరికి విసిరేస్తాం. ఎంత దూరం పోతుందో చూద్దాం. ఒకవేళ దూరం ఎక్కువ పోతే ఘర్షణ తక్కువ ఉన్నట్లు లెక్క, అంతే కదా. ఘర్షణ తక్కువ ఉంటే ఎక్కువ దూరం పోతుంది కదా. చూద్దాం. ఫస్ట్ ఇది కాగితం, ఒట్టి కాగితం ఎట్లా వేస్తాం. నేను ఇడబడింది కాగితం, ఓకేనా? ఇప్పుడు మనము రాకెట్ తయారు చేసుకున్నాం కదా. రాకెట్ ఆకారం ముందు ఎట్లుంది? షార్ప్ ఉంది కదా. అంటే ఇది గాలి లోపల ఎట్లా పోతుంది? ఇది చూసుకొని వెళ్ళిపోతుంది, అవునా కదా. గాలిని కోసుకుంటూ పోతుంది. ఇప్పుడు దీని యొక్క ఘర్షణ ఎట్లుందో మనం చూద్దాం. ఈ విధంగా ఆకారం మారితే ఘర్షణ తగ్గుతుంది మనం చూద్దాం. ఒకవేళ ఘర్షణ తగ్గింది అనుకోండి, ఈ రాకెట్ ఏం కావాలి? ఎక్కువ దూరము పోవాలి కదా. ఈ కాగితంలా కింద పడిపోదు, ఓకేనా? అంటే ఇక్కడ వస్తువు యొక్క ఆకారం పైన ఘర్షణ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. చూద్దామా? రెడీ? ఫస్ట్ నేను ఇక్కడ, తర్వాత మీరు కదా. ఫస్ట్ నేను, ఓకే? చూద్దాం. కార్యం ఏమడి కదా? కార్యం ఏమడింది? ఈడే పడింది కదా. రాకెట్ చూద్దాం. మనం రాకెట్ ఆకారంలో ముందు షార్ప్గా తయారు చేసినాము. ఘర్షణని తగ్గిస్తున్నాం, ఘర్షణని తగ్గిస్తున్నాం, ఓకేనా? చూడండి, ఎట్లా చూస్తారా? ఇప్పుడు మీరు ఎగరేండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా దూరం ఉంటుంది. ఇంకా ఇది చాలా దూరం పోవాలి. అదా దూరం పోయిందా?